శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. ప్రేమ వివాహానికి ప్రధాన యోగాలేంటి? ఏ గ్రహస్థితులు యోగాలుగా మారితే ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది? జాతకంలో దాగి ఉన్నటువంటి ప్రామాణిక యోగాలు వేద జ్యోతిష్య శాస్త్రంలో క్లాసికల్ లవ్ మ్యారేజ్ అంటారు. అంటే గ్రహాలు కలిపేటువంటి ప్రేమ వివాహ సూచికలు. 5 మరియు 7వ స్థానం మధ్య పరస్పర సంబంధం, అంటే 7వ స్థానాధిపతి పంచమలో, పంచమ స్థానాధిపతి సప్తమంలో కొన్నిసార్లు సంబంధాలు ఏర్పడతాయి. 7వ ఇంట్లో వెళతాయి, చర్చించుకుంటాయి, ముచ్చటిస్తాయి. అప్పుడు లైంగిక వివాహాన్ని చూపబడుతుంది. ముఖ్యంగా లగ్నం లేదా 7వ ఇంట్లో శుక్ర రాహువుల సంయోగం లేదా అంశంలో 5, 7వ ఇంట్లో చంద్రుడు శుక్రుడు కలయిక భావోద్విగ్నమైనటువంటి ప్రేమను సూచిస్తుంది. ఒకటి తల్లిదండ్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. చంద్ర శుక్రులు మీ పిల్లల జాతకంలో ఏ ఇంట్లో ఉన్నా ఒక్కసారి కూర్చొని వాళ్ళ ప్రేమ వివాహాన్ని మీరు చేయవలసిందే. చర్చించుకుని విడదీశారా విడిపోతారు, పెళ్ళి చేసినా విడిపోతారు. కాబట్టి ఈ చంద్ర శుక్రులు లవ్ మ్యారేజీలకి వాళ్ళకి వెనక ఉండి నడిపించేటువంటి గ్రహాలు మాత్రమే. అవే ప్రేమలో దించుతాయి, ప్రేమలో ముంచుతాయి, ప్రేమ వివాహాల దాకా తీసుకెళ్తాయి. 5 లేదా 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల సామాజిక బంధాలు తొలగిపోతాయి. ఒకవేళ సప్తమంలో గనక రాహు ఉన్నట్లయితే మీ పాప జాతకంలో కానీ మీ బాబు జాతకంలో కానీ లగ్న సప్తమంలో రాహు ఉన్నట్లయితే వివాహానికి ముందు కాస్త ఆకర్షణ బంధాన్ని ఏర్పరచుకున్న ఈ జాతకుడికి ఈ జాతకురాలకి ప్రేమ వివాహం జరగదు, కానీ లైంగిక సంబంధాలు జరిగే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహాలు. అంటే వివాహానికి పూర్వమే సప్తమంలో రాహు ఉంటే తప్పనిసరిగా అన్య పురుష అన్య స్త్రీ వివాహానికి ముందే లైంగిక సంబంధాలపై అవగాహన కలిగి ఉంటారు అని చెప్పడంలో నేను ఎక్కడ సందేహించడం లేదు. ఇక సప్తమంలో రాహు ఉండటం వల్ల అది ప్రేమ వివాహం దాకా దారి తీస్తుంది. అది ఉండొచ్చు, విడిపోవచ్చు, వాట్ మేబీ ఏదైనా జరగచ్చు. ఇక లగ్నస్థానాధిపతి మరియు సప్తమాధిపతులకు సంబంధం 5వ ఇంటితో అనుసంధానించబడితే అది ప్రేమ ద్వారా వివాహం యొక్క రూపంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఉంటే వారు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గ్రహ నీచ భంగం యోగ సాంప్రదాయ ప్రకారం ఒకవేళ గ్రహాల యొక్క నీచభంగ యోగం ప్రకారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సంబంధాలకు స్థిరత్వాన్ని అందిస్తుంది. ఒకవేళ ఆ ఇద్దరి జాతకంలో కనుక గ్రహాలు నీచభంగంలో ఉన్నా ఇలాంటి వివాహం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా స్థిరత్వంగా ఉండే అవకాశం ఉంది. శని దృష్టి, భాగస్వామ్యం, ఈ రాహు యొక్క దృష్టి ఉండకుండా ఉంటే ప్రేమ సంబంధం తెగిపోవచ్చు కూడా. చంద్రుడు మరియు శుక్రుని ఆధారంగా ప్రేమ వివాహం గురించి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మరియు అతని నిర్ణయం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. చంద్రుడు మిథునం
తుల, కుంభం మీనరాశిలో ఉంటే, మరొక్కసారి చంద్రుడు మిథున రాశిలో కానీ, తులారాశిలో కానీ, కుంభంలో కానీ, మీనంలో రాశిలో ఉంటే ఆ వ్యక్తి భావోద్వేగానికి లోనవుతాడు, మరియు ఎక్కడో ఒక చోట ప్రేమలో పడే ఉంటాడు. శుక్రుడు ఉచ్చమైన మీనరాశిలో లేదా 5వ 7వ ఇంట్లో ఉంటే ప్రేమలో మంచి ఆకర్షణ పెరుగుతుంది. శుక్రుడు మరియు చంద్రుడు రాహు ప్రభావంలో ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి సామాజిక సమస్యలు లేకుండా ప్రేమ వివాహం జరుగుతుంది. ఇక్కడ లగ్నం మరియు రాశి చక్రాల ప్రత్యేక ప్రభావాలు ఏ రాశి వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి. ప్రేమలో పడడం, త్వరగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పరిణామాల గురించి ఆలోచించకుండా ఉండడం. సో మేషరాశి వారికి సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది పెద్దలతో కుదుర్చుకొని చేసుకునే వివాహాలు ఎక్కువ ఉంటాయి. తదుపరి మీనరాశి. ప్రేమ వివాహం యొక్క సంభాషణాత్మక బలమైన అంశంగా ఉంటుంది. సో అంటే ఇక్కడ వీళ్ళు మీమాంస తర్జన భర్జనలు పడతారు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం వద్దా, ఇంట్లో ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, ఒకళ్ళు బలవంతంగా చేసుకుంటే ఏంటి. ఇక్కడ పూర్తిగా సంభాషణ చర్చల ద్వారా ఎంతోగానో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి బలమైనటువంటి అవకాశం ఉంటుంది. అది పెళ్ళి జరగవచ్చు, జరగకపోవచ్చు, వారి యొక్క విధి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక తులారాశి. శృంగారభరితమైన పరిణితి చెందినటువంటి తీర్పు. సో ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందా చెప్పినట్టుగా వివాహానికి పూర్వమే శృంగార సౌలభ్యాల మొత్తాన్ని పరీక్ష చేసుకుంటారు, కలుస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఒకరికొకరు నిర్ణయాలు తీసుకుంటారు. మనం చేసిన తప్ప ఒప్ప, మనం అలా చేశాం కదా, రేపు నేను ఇంకో అమ్మాయితో ఎలా సంసారం చేస్తాను, నేను ఇంకో అబ్బాయితో ఎలా సంసారం చేస్తాను, మనం చేసిన తప్పు అవునా కాదా అంటే పరిణితి చెందిన వారు. ఇక్కడ చెప్పేటువంటి అంశం ఒక కామన్గా కాదండి, నేను చాలా లోతుగా చెబుతున్నాను. వివాహానికి పూర్వమే శృంగారమైనటువంటి అనుభవాల కోసం కొంతమంది ప్రేమిస్తే, లేదు నేను ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని కానీ ఇలా చేశామంటే భవిష్యత్తులో వివాహం చేసుకునే ఉద్దేశం ఉండి వారితో జీవితాంతం గడపాలి అన్న ఆలోచనతో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. ఏదో ఎక్కడో కలిసాం కేల్కతం దుకాణం బంద్ అనేటువంటి వారు కూడా తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇక్కడ ప్రధానంగా తీసుకోవచ్చు. ఇక కుంభరాశి. అసాధారణ రీతిలో ఆలోచించి, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీల గురించి, రేపొద్దున సమాజం ఎలా ఉంటుంది, మన కుటుంబ గౌరవం ఏంటి, వారి కుటుంబ గౌరవం ఏంటి, రెండు కుటుంబాల మధ్య వైవాహిక కులాంతర ఇబ్బందులు ఎలా వస్తాయి, ఇట్లాంటివన్నీ అసాధారణ రీతిలో ఆలోచించి కులాంతర వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఉండకపోతాయి. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమ వివాహం అటువంటిది జాతకాలు చూపించి ప్రేమించేటువంటిది పెళ్ళే కాదు. లేదు మీ జాతకంలో ఈ గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రేమించండి అని ఎంకరేజ్ చేసేవాడు చెప్పేది జ్యోతిష్యం కాదు. జన్మ జాతకంలో వివాహ జాతకం అది కులాంతరమా, మతాంతరమా, దేశాంతరమా, అన్యమతమా, లవ్ మ్యారేజినా, లవ్ ఫెయిల్యూర్ అనేటువంటిది మనం క్లియర్ కనుక్కోవచ్చు. అంతకంటే ముందు వివాహానికి పూర్వమే ఈ జాతకురాలు కానీ ఈ జాతకుడు కానీ లైంగికపరమైనటువంటి ఆలోచనలు ముందు ఏమైనా గడిచాయా లేదా అనేది కూడా సైంటిఫిక్గా మనకు మెడికల్ టెర్మినాలజీ ఎలా ఉందో ఆస్ట్రాలజీ టెర్మినాలజీలో కూడా
ముందుగానే గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కాలంలో ప్రేమ వివాహం అనేటువంటిది అసాధారణమైంది అనుకుంటే కాదు, అది సాధారణమైపోయింది. ప్రేమించడం సాధారణం, వివాహం చేసుకోవడం సర్వసాధారణం, విడిపోవడం కూడా సాధారణమే. ఈ కాలంలో 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం, 10th పాస్ అవ్వడం ఈజీ. ప్రేమలో ఫెయిల్ అవ్వడం చాలా ఈజీ, 10th ప్రేమలో పాస్ అవ్వడం చాలా కష్టం. ప్రేమ వివాహ యోగాన్ని ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఇక్కడ దశ అంతర్దశల యొక్క గ్రహస్థితులను పరిశీలించుకోవాలి. శుక్రుడు రాహువు 5వ స్థానాధిపతి, అంటే మీ జాతకంలో 5వ స్థానాధిపతి లేదా 7వ అధిపతి దశ అంతర్దశల్లోకి వస్తారు. ఈ సంచారంలో బృహస్పతి శుక్రుడు 5, 7వ ఇంటి వైపు మనం దృష్టి పెట్టాలి. వివాహ సమయంలో రాహువు మరియు శుక్రులు ప్రభావం పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రేమ వివాహంలో అడ్డంకి సంకేతాలు శని, కుజుడు మరియు 9వ ఇంటి పాత్ర ప్రధానంగా కనబడుతుంది. శని 7 లేదా 5వ ఇంటిని చూడడం సామాజిక బంధం లేదా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంది. ఇక్కడ కుజదోషం, కుటుంబంలో అసమ్మతి, వ్యతిరేకత, 9వ ఇంట్లో రాహువు కుల విరోధాన్ని, మతాల మధ్య సంఘర్షణని, జాతకంలో ప్రేమ వివాహం యొక్క యోగాలని కేవలం ఊహ కాదు, కానీ స్వచ్ఛమైన గ్రహ విశ్లేషణ ఆధారంగా మనం కొన్ని సూచనలు తీసుకోవాలి. మీ జాతకంలో 5, 7వ ఇంటికి మరియు శుక్రుడికి రాహువు మధ్య సంబంధం ఉంటే ప్రేమ వివాహం సాధ్యమే. కానీ ప్రతి జాతకాల్లో ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నిజంగా కనుక మీరు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా కనుక ప్రేమించి ఉంటే, అది పెద్దల యొక్క సమ్మతితో చేసుకుంటే ఆ వివాహ జీవితం 100 ఏళ్ల పాటు నిలబడే అవకాశం ఉంటుంది. ఏదైనా పెద్దలు అంగీకరించినటువంటి వివాహాలు దుర్భర జీవితాలు పడాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే చేయబడినటువంటి అంశం, మీ కోరిక మేరకు. శుభం.